วัสดีค่ะ Music on can, disco on can, DJ on can, salon, music can, disco can, DJ can, salon. సో హలో గాయ్స్, ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళా నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ బ్యాంకాక్ సిరీస్లో ఇంకా అయిపోలేదండి, ఇంకా ఒక 2-3 వీడియోస్ వస్తాయి. సో ఇదన్నీ మీకు హెల్ప్ఫుల్ ఉంటుందని చెప్పేసి నేనైతే ఇట్లాంటి వీడియోస్ అయితే పార్ట్ సిరీస్గా చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మాకు డే 5 అనుకుంటా. సో ఈ డే 5 రోజు మేము నైట్ కావ్సాన్ రోడ్కి అయితే వెళ్దాము. ఈ కావ్సాన్ రోడ్కి ఎలా వెళ్ళామంటే టుక్ టుక్ అనే ఒక వెహికల్ ఉంటుంది. ఈ బ్యాంకాక్లో ద మోస్ట్ ఫేమస్ వెహికల్ ఈజ్ టుక్ టుక్. ఈ టుక్ టుక్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ గాయస్ ఇక్కడ. అంటే ఈ రైడ్ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, స్పీడ్గా వెళ్తుంది. అండ్ మన లోకల్లో ఆటో అంటారు, అక్కడైతే టుక్ టుక్ అంటారు. బట్ చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది వాళ్ళ ఇంజన్కి మన ఇంజన్కి. క్రేజీ ఉంటుంది, చూడండి. Tuk tuk on can, go on can, salon. Tuk tuk on can, go on can, salon. సో మేము ఇప్పుడు కావ్సాన్ రోడ్కి అయితే వెళ్తున్నామండి. బ్యాంకాక్లో ఉంటుంది ఇది. పటాయాలో వచ్చేసి వాకింగ్ స్ట్రీట్ ఉంటుంది. సేమ్ అలానే వాకింగ్ స్ట్రీట్ ఎలా అయితే ఫేమస్సో ఈ బ్యాంకాక్లో కావ్సాన్ రోడ్ అనేది అంతే ఫేమస్. చూస్తున్నారు కదండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఎన్ని టుక్ టుక్స్ కనబడుతున్నాయో. కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట టుక్ టుక్స్ ఇవి. వీళ్ళు చాలా ఛార్జ్ అయితే చేస్తారు, బట్ మనమైతే కొంచెం బార్గెన్ చేసి అది చేసి తక్కువ అయితే మాట్లాడవచ్చు. మాకు వచ్చేసి 400 బాట్ అయితే తీసుకున్నారు వీళ్ళు. సో ఫైనలీ కావ్సాన్ రోడ్కి అయితే మేమైతే వచ్చేసాం. చూడండి ఇక్కడ అందరు ఎలా ఉంటారు. సో మనము ఎంటర్ అవుతూనే ఈ స్ట్రీట్ ఫుడ్తోనే అయితే ఎంటర్ అవుతున్నాము. లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదండి, రోటీ, ప్యాన్ కేక్, చికెన్ కబాబ్స్ ఎక్సెట్రా అని చాలా అయితే స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంటుంది ఇక్కడ. సో మేము వచ్చేసి అరౌండ్ 10:30కి అలా మేమైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడికి. సో ఆల్ నైట్ ఈ కావ్సాన్ రోడ్ అయితే ఓపెన్ ఉంటుంది. సో ఈ రోడ్ అనేది ఒక స్ట్రెచ్ 200 to 300 మీటర్స్ అయితే ఉంటుంది. సో ఈ రోడ్ మొత్తంలో ఇక్కడ యాక్టివిటీస్ ఏంది, ఇక్కడ జనాలు ఏం చేస్తారు, ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అంటే ఏంది, ఇక్కడ షాపింగ్ ఏంది, ఇక్కడ క్లబ్స్ అంటే ఏంది, ఇలాంటి చాలా ముందు అయితే మీకు చూపిస్తూ ఉంటానని చూడండి. సో మేము ఈ స్ట్రీట్లతో ఎంటర్ అయినప్పుడు మాకు చాలా అయితే డిఫరెంట్ థింగ్స్ అయితే కనిపించాయండి. నేను మీకోసం అవన్నీ ప్రతిదీ డీటెయిల్గా చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీరు కూడా చూడండి. సో ఇవి వచ్చేసి ట్రేలో మేము పట్టుకున్నారు కదండి, ఇవన్నీ కాక్రోచెస్, స్పైడర్స్ ఇట్లాంటి చాలా డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ ఫ్రై చేసి వీలైతే అమ్ముతారు మనకి. ఇక్కడ కామెడీ క్లబ్స్ కానీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లబ్స్ అన్నీ ఇక్కడ అయితే ఉంటుంది. సో మా పాప ఫుల్ స్లీపీగా ఉంది, తనని కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేద్దామని చెప్పి మేమైతే ఈ లబూబీ అనే ఒక టాయ్ ఉంటుంది, ఈ లబూబీ టాయ్ అయితే మేమైతే కొన్నాము. మాకైతే మంచి తక్కువ రేట్ అయితే ఇచ్చేసాడు, ఒక 200 బాట్ ఏమో ఛార్జ్ చేశాడు అంతే. వెరీ గుడ్ టాయ్స్ అనమాట అక్కడ. మీరు ఎప్పుడైతే పిల్లలతోనైతే మీరు బయట బ్యాంకాక్ కానీ ఇట్లాంటివి ఏదైనా కంట్రీకి మీరు ట్రావెల్ చేస్తే అక్కడ టాయ్స్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. సో పిల్లలు చాలా ఇష్టపడతారు అక్కడ. సో ఆ టాయ్ కొనుక్కున్నాక దాని తర్వాత మళ్ళీ మేమైతే కంటిన్యూ అయ్యాము ఇక్కడ షాపింగ్కి. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి, ఈ కావ్సాన్ రోడ్లో మన ఇండియన్స్ అనేది 0.1% మాత్రమే కనిపిస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరు బయట వేరే వేరే కంట్రీస్ నుంచి అయితే వాళ్ళు ఉంటారు ఇక్కడ. మన ఇండియన్స్ మాత్రం 0.1% ఉంటారు, అంత లీస్ట్ ఉంటారు అనమాట. ఎందుకో మళ్ళీ తెలుసో తెలీదో నాకైతే తెలియదు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి రెడ్ డ్రమ్ అని చెప్పి, ఈ రెడ్ డ్రమ్ అనేది ఏం లేదండి, అక్కడ వాళ్ళు ఓపెన్గా ఈ వీడ్ అనేది అయితే అమ్ముతున్నారు. చూడండి 1 joint 80 అని చెప్పి ఇది ఇట్లా కనిపిస్తుంది కదా, అదంతా వీడ్ అనమాట. ఓపెన్గా అయితే వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇదంతా లీగల్ ఇక్కడ బ్యాంకాక్లో, పటాయాలో. నేను చూసినాను కదండి, ఇది స్మెల్ చేసినాను కదా, ఇది పెద్ద ఒక ఇన్హేలర్ అనమాట, చాలా ఫేమస్ ఈ బ్యాంకాక్ మొత్తంలో. ఈ ఇన్హేలర్ అనేది చాలా ఫేమస్. నేనైతే ఒక 4 to 5 తీసుకొని వచ్చాను, చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ కూడా దొరకదండి, ఓన్లీ బ్యాంకాక్లోనైతే అవైలబుల్ ఉంటుంది. మీరు కూడా ఆ బ్యాంకాక్కి వెళ్తే మాత్రం ఈ ఇన్హేలర్ మాత్రం ట్రై చేయండి, మస్ట్. అండ్ ఈ రైట్ సైడ్లో చూసినారు కదండి మీరు,
ఇట్లా మసాజ్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా బాగుంటుందండి. నేనైతే మిస్ అయ్యాను ఈ మసాజ్ చేసుకోవడానికి, ఫుడ్ మసాజ్ కానీ వీళ్ళవి. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారనమాట. మనం చాలా నడిచి దూరం దూరం నడుస్తూ ఉంటాం కదా, సో అట్లా వాళ్ళు మసాజ్ అయితే చేస్తారు మనకి, ఫుడ్ మసాజ్ అట్లాంటివి. సో బాగుంటుంది. సో ఈమె వచ్చేసి జపాన్ అంట గాయస్, ఈమె కంట్రీ. మా పాపకైతే నమస్తే అని చెప్తుంది. సో ఇలాంటి గెస్చర్స్, మన ఇండియన్ గెస్చర్స్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో వన్స్ ఆ స్ట్రీట్ అంతా వాకింగ్ అంతా అయిపోయాక మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ మా రూమ్కి అయితే వచ్చేసాము. మా రూమ్ వచ్చేసి లాస్ట్ డే అనమాట, నైట్ అది. చాలా అంటే చాలా మిస్ అయినాం మేము ఆ రోజు మాత్రం. ఎందుకంటే ఆ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో మా విండో నుంచి. అసలు ఇలాంటి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. వి రియల్లీ మిస్ దట్ వ్యూ అనమాట. సో మార్నింగ్ వచ్చేసి మాకు వ్యూ ఇలా కనిపిస్తుంది మా బెడ్రూమ్ నుంచి. అండ్ దాని తర్వాత ఈరోజు మాకు చెక్అవుట్ అనమాట. సో ఈ చెక్అవుట్ నెక్స్ట్ డే మేము ఎయిర్పోర్ట్కి వెళ్తాము అండ్ చిన్న చిన్న షాపింగ్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాము. అవన్నీ మీకు ముందు ముందు వీడియోలు అన్నీ చూపిస్తాను, తప్పకుండా చూడండి. మీకు ఈ బ్యాంకాక్ సిరీస్లో, పటాయా సిరీస్లో మీకు ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి లేదా కమెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో ఈరోజు మా చెక్అవుట్ కదండి, మాకు 9 o'clock ఐ మీన్ 7 PM అలా ఉంది ఫ్లైట్. సో ఆ లోపు మేము ఏం చేస్తామంటే, ఇక్కడ ఐకాన్ సిఎం అని ఒక ఫేమస్ మాల్ ఉంటుంది అనమాట ఈ బ్యాంకాక్లో. చాలా అంటే చాలా ఫేమస్ గైస్, ఎంటైర్ థాయిలాండ్లో ఇదే చాలా పెద్ద మాల్. ఈ మాల్ తిరగాలంటే దాదాపు 1 day కూడా సరిపోదంట, ఎందుకంటే అన్ని కాలం స్టోర్స్ ఉంటాయంట, అన్నీ ఉంటాయంట. సర్లే ఒకసారి చూద్దాం ఈ మాల్ అనేది. మేమైతే వచ్చాము. మాకైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్, కుకీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఐ మీన్ మనుషులు కానీ, వాళ్ళ డిఫరెంట్ బ్రాండ్స్, ఐ మీన్ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ మాకు ఈ మాల్లో కనిపించాయండి. నేను మీకు ముందు ముందు అన్నీ చూపిస్తాను, చాలా బాగా అనిపించింది. బట్ మేము ఆలోపే చిన్న చిన్న షాపింగ్స్ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈ మాల్ ఎందుకు వచ్చామంటే జస్ట్ నార్మల్గా మీకోసం చూపిద్దాం అసలు ఎలా ఉంటుంది ఈ మాల్ అనేది. అలా నేను వీడియో తీశాను మీకోసం, చూడండి. సో గాయస్, మీ ఐటినరీలో ఈ బ్యాంకాక్లో లైక్ ఇలాంటి మాల్ అనేది మీ లిస్ట్లో లేకపోతే కంపల్సరీ యాడ్ చేసుకోండి ఈ మాల్ని మీ ఐటినరీలో. ఎందుకంటే చాలా మిస్ అవుతారండి ఈ మాల్ని. ఎక్కడ కూడా ఉండదు ఇలాంటి డిఫరెంట్ ఉంది మాల్. ఎందుకంటే మేము నడుస్తున్నాం కదండి, ఈ కింద మొత్తం రోడ్ అనమాట. రోడ్ పైన నుంచి వీళ్ళు ఇలా అయితే బ్రిడ్జ్ అయితే కట్టారు. ఈ బ్రిడ్జ్ మొత్తం లైక్ మెట్రో అండ్ వాక్వే లాగా మొత్తం యూజ్ అవుతుంది అనమాట. లైక్ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా మొత్తం మాలే అనమాట. అండ్ అటు సైడ్ వచ్చేసి మనకి వాటర్ వే అనేది అలా ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. సో డెఫినెట్లీ డోంట్ మిస్ గైస్, ఇలాంటి మాల్ కోసం మీరు తప్పకుండా విజిట్ కండి. ఇది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి బ్రాండ్స్ కనిపిస్తాయి అండ్ డిఫరెంట్ అట్రాక్షన్స్ ఉన్నాయి ఈ లోపల, చూడండి.
సో ఇది చూస్తున్నారు కదా గాయస్, ఇది అచ్చం రియల్ అయిన డాగ్ లాగా ఉంది, మొత్తం రియల్ డాగ్ లాగా ఉంది ఇది. అండ్ తన ఐస్, ఆ చెవులు కానీ లైట్గా మూమెంట్ కూడా అవుతుంది. మంచి చేసినారు ఇక్కడ టెక్నాలజీ. అండ్ మీరు కనిపిస్తుంది కదా గైస్, ఇవన్నీ పెయింటింగ్స్ అనమాట. ఒక్కొక్క పెయింటింగ్ వచ్చేసి 5000 బాట్ అలా ఉందన్నమాట. 5000 అంటే 15,000 అనమాట. అసలు ఏముందో ఏమో ఈ పెయింటింగ్లో మాత్రం 15,000 రూపీస్ అంటే ఎవరు కొంటారేమో అని నాకైతే తోపు అనిపించింది. సో మేము వచ్చేసి అరౌండ్ టైం లైక్ 3 PM అవుతుంది. బయట ఫుల్ హ్యూమిడిటీ, ఫుల్ ఎండ ఉంది. ఈ లోపల మాత్రం చల్లగా ఉండే ఈ షోరూంలో మాత్రం. చూస్తున్నారు కదా గైస్, ఇక్కడ షానల్ అండ్ ఎంక్వీఎన్ ఇలాంటి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉంటున్నాయి అనమాట. లైక్ ఇక్కడ ఎక్కడి నుంచో టూరిస్ట్ వస్తారు కదా ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. సో వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ బ్యాడ్, మన ఇండియాలో ఇలాంటి బ్రాండ్స్ అనేది ఎక్కువ లేవు అనుకుంటా. లైక్ లూయిస్ వింటన్, లైక్ డియోర్ ఇవన్నీ. సో ఐఎమ్ నాట్ షూర్. ఇక్కడ మల్టిపుల్ బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ హెర్మేస్ అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. అటు వెళ్ళమ్మా. పైకి ఎట్లా వెళ్ళాలమ్మా? సో ఈ బ్రాండ్ వచ్చేసి ప్యాటిక్ ఫిలిపి అండి, వాచ్ బ్రాండ్ అనమాట. ఇది ఈ షోరూంలో మినిమం లైక్ 4 to 5 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వాచెస్. రోలెక్స్ కంటే చాలా పెద్ద బ్రాండ్ అది. అండ్ ఇట్లా అన్ని డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి, అన్ని ఎక్స్పెన్సివ్స్, ప్రీమియం అనమాట. ప్రీమియం బ్రాండ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో వన్స్ ఆ ఫ్లోర్ అంతా అయిపోయినాక మళ్ళీ కిందికి వచ్చేసాం మేమైతే. చాలా బాగుంది చూడండి, ఎంత ప్లెజెంట్గా ఉంది వీళ్ళ అంబియన్స్ మాత్రం ఇక్కడ. సో ఈ గాయస్, ఈ ఫోటోలో వచ్చేసి చూస్తున్నారు కదా, ఇతనే ఈ థాయిలాండ్ కింగ్ అంటారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి బయట వ్యూ, ఐకాన్ సిఎంది వ్యూ అనమాట. ఇదైతే మాల్లో నేను మీకు ఇందాక చూపించాను. సో ఇక్కడ అన్ని ఫెరీస్ ఉంటాయి అనమాట. ఫెరీస్లో కూడా మనం ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఈ బస్సెస్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి బస్సెస్. నాకైతే చాలా బాగా అనిపించింది బయట నుంచి. అంటే మన దగ్గర ఇలాంటి బస్సెస్ ఉండవు. సో మీకు చూపిస్తామని చెప్పి అలా ఫొటోస్ తీశాను. దాని తర్వాత మేము లోకల్లో షాపింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇది వచ్చేసి లోకల్ కరెన్సీ గాయస్, ఇలా ఉంటుంది కరెన్సీ. అండ్ మేము మా హోటల్కి అయితే వచ్చేసాం మళ్ళీ 6 o'clockకి. ద ఫేమస్ బ్రాండ్ సింగా ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము మా హోటల్ బయట. చాలా బాగుంది గాయస్ ఈ హోటల్ పేరు వచ్చేసి రమదా బై బ్యాంకాక్ అనమాట. క్రేజీ హోటల్. ఇది వచ్చేసి 5 star హోటల్. మాకైతే చాలా బాగా నచ్చింది. మా టూరిస్ట్ గైడ్ మాత్రం చాలా బాగా ఏర్పాటు చేశాడు మాకు. మిస్ అవుతున్నా మిస్ అవుతున్నా అసలు ఏ ప్లేస్ ఇంత మిస్ కాలేదు. ఫస్ట్ టైం చాలా మిస్ అవుతున్నాను. మిస్ అవుతున్నా. సో ఇదండి వీడియో. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఎయిర్పోర్ట్లో ఏం చేసాము, ఎలా ఉన్నాము, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి మీకు ప్రతిదీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. వీ ఎంజాయ్డ్ అ లాట్ అనమాట. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను, చూడండి వీడియోలో.